నమస్కారం. మనము నవరాత్రి 8వ రోజు మహాగౌరి అమ్మవారిని పూజిస్తాము. అయితే మహాగౌరి అమ్మవారిని ఎందుకు పూజించాలి అనంటే మనం ఇప్పటిదాకా ఉన్న 7 స్వరూపాలని చూసాం అమ్మవారివి. అయితే ఈ 7 స్వరూపాలు కూడా ఒక సాధకుని మనకి కాజేషన్, టైం ఇంకా స్పేస్ ఈ మూడిటి నుంచి ఎలా బయటికి రావాలి అని అమ్మవారు మనకి దారి చూపించింది. అయితే ఇవన్నిటి నుంచి బయటికి వచ్చాక ఒక అట్మోస్ట్ పీస్ స్టేట్కి అనేది సాధకుడు చేరుకుంటాడు. కాకపోతే అక్కడ తను స్టేబుల్గా ఉండలేడనమాట. ఎందుకంటే మాయ అనేది మళ్ళీ వెనుకకి లాగేస్తుంది. సో అలా లాగినప్పుడు కూడా అదే స్టేబుల్ స్టేట్లో ఎలా ఉండాలి అనేది మనకి మహాగౌరి అమ్మవారు సూచిస్తుందన్నమాట. సో మన మహాగౌరి అమ్మవారి పేరుని డీకోడ్ చేద్దాం. మహా అంటే గ్రేట్ ఆర్ అట్మోస్ట్ అనుకోవచ్చు. గౌరీ అని అంటే ఫేర్. ఫేర్ అంటే ఏంటి? వైట్ కలర్ కాంప్లెక్షన్. సో ఇక్కడ వైట్ కలర్ దేనికి రిప్రజెంటేషన్ అంటే అట్మోస్ట్ పీస్ అనమాట. ఓకే, సో ఒక సాధకుడు అనేది ఎప్పుడైతే ఈ టైం, స్పేస్ అండ్ కాజేషన్ నుంచి ఓవర్కమ్ అవుతాడో అప్పుడు అట్మోస్ట్ పీస్ స్టేట్కి తను వస్తాడనమాట. కాకపోతే అక్కడ చాలాసేపు ఉండలేడు, కంప్లీట్గా ఉండలేడు అనమాట. ఎందుకంటే మాయ అనేది మళ్ళీ మనని లాగుతూ ఉంటుంది మళ్ళీ రిటర్న్. సో దాంట్లో నుంచి కూడా మనం అదే స్టేబుల్ స్టేట్లో ఉండాలి అని చెప్పేసి మనకు సూచించే అమ్మవారే మహాగౌరి అమ్మవారు. అయితే దీనికి రిప్రజెంటేషన్ ఒక స్మాల్ స్టోరీ కూడా ఉంది మనకి. ఏంటంటే అమ్మవారు శుంభ్, నిశుంభ్ ఇంకా ధూమ్రలోచల్ని వధిస్తారు అని చెప్పేసి కూడా ఉందన్నమాట. సో శుంభ్, నిశుంభ్ అంటే ఏంటంటే శుంభ్ అంటే రాంగ్ చేయాలనే యాటిట్యూడ్, నిశుంభ్ అంటే ఆ రాంగ్ చేయాలని యాటిట్యూడ్ని ప్రేరేపించేదాన్ని నిశుంభ్ అంటారు. సో ఇక్కడ రాంగ్ అంటే ఏంటంటే మళ్ళీ మాయలో పడేలాగా మనకి ఒక థాట్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని ప్రేరేపిస్తూ మళ్ళీ మన చిత్తం అనేది యాక్ట్ అవుతుంది. సో దీన్ని అమ్మవారు అనేది కట్ డౌన్ చేస్తుంది. అలాగే ధూమ్రలోచన్. సో ధూమ్రలోచన్ అంటే ఏంటి? డస్ట్ స్ట్రామ్. సో ఫైన్ డస్ట్ది ఎప్పుడైతే స్ట్రామ్ లాగా వస్తుందో దాన్ని ధూమ్రలోచన్గా రిప్రజెంట్ చేశారు. సో మన థాట్ కూడా అంతే ఫైన్గా చిన్న రేణులాగా అయి ఉండొచ్చు, కానీ అదే మల్టిప్లై అయ్యి ఒక స్ట్రామ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఆ స్ట్రామ్ అనేది మన పీస్ స్టేట్ని డిస్టర్బ్ చేస్తుంది. సో అలా పీస్ స్టేట్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి మన అమ్మవారు అనేది ఆ ధూమ్రలోచన్ని కూడా కట్ డౌన్ చేస్తారు. సో ఇలా మన అమ్మవారు అనేది ఒక సాధకునికి అట్మోస్ట్ పీస్ స్టేట్లో ఎలా ఉండాలి అనేది చెప్తుంది. సో అలా సేమ్ రిప్రజెంటేషన్ తన స్వరూపంలో కూడా మనకి కనిపిస్తుంది. సో తన స్వరూపంలో చూసుకుంటే తను 4 చేతులతోని బుల్ మీద వస్తుందన్నమాట. సో ఒక చేతిలోనేమో త్రిశూలం, ఇంకో చేతిలో డమరుకం, ఇంకో చేతిలోనేమో అభయహస్త ముద్ర కనిపిస్తుంది, ఇంకో చేతిలో వరద ముద్ర అనేది కనిపిస్తుంది. సో ఇలా మనకు మహాగౌరి అమ్మవారు బుల్ మీద వస్తుంది. సో ఫస్ట్ త్రిశూలం గురించి మాట్లాడదాం. సో త్రిశూలంలో ఉన్న 3 ఎండ్స్ అనేటివి ఈ 3 రీజన్స్ ఫర్ ద సృష్టి, యూనివర్స్ స్టార్టింగ్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ 3 రీజన్స్ ఏంటివి? టైం, స్పేస్ అండ్ కాజేషన్. సో వీటన్నిటిని కూడా మనము సింగిల్ పాయింటెడ్గా తీసుకురావాలి. ఆ మూడింటిని కనెక్ట్ చేస్తూ ఒక సింగిల్ పోల్ అనేది ఉంటుంది కదా. సో అలాగే మనము ఈ మూడింటిని కూడా ఒక పీస్ స్టేట్కి మనం తీసుకొని రావాలి అని అమ్మవారు మనకి సూచిస్తుంది. సో డమరుకం అనేది మనకి కాస్మిక్ సౌండ్తోని రిప్రజెంట్ చేస్తుంది. అయితే కాస్మిక్ సౌండ్ని ఎందుకు ఇక్కడ చూపించారు అని అంటే, సో కాస్మిక్ సౌండ్ మనకి మెయిన్ రీజన్ అనమాట. అంటే ఆ 3 రీజన్స్ కానివ్వండి, యూనివర్స్ స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి, మనకి కాస్మిక్ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు మనకి అట్మోస్ట్ పీస్ స్టేట్ అనేది మనకి లభిస్తుంది. సో అందుకని మనకి చెప్పడం కూడా మెడిటేషన్ అనేది ఆ ఓం సౌండ్ మీద మెడిటేట్ చేయమని అంటారు. బికాజ్ యూ విల్ బి ఇన్ సింక్ విత్ దట్ కాస్మిక్ సౌండ్. సో అప్పుడే మనం ఇవన్నీ బ్యారియర్స్ని కూడా దాటి ఆ కాస్మిక్ సౌండ్ దగ్గర అట్మోస్ట్ పీస్తోని మనము ఉండగలుగుతాం. సో ఇంకో చేత్తోని అభయహస్త ముద్ర అనేది అమ్మవారు చూపిస్తుంది. సో ఏమని అభయం ఇస్తుంది అని అంటే, నువ్వు ఇక్కడ దాకా సాధకుడు అనేది ఇక్కడ అట్మోస్ట్ పీస్ స్టేట్ వరకు వచ్చాడు. సో దీంట్లో నువ్వు నిలిచిపోయేలాగా తను మన సాధకుడికి అభయం అనేది ఇస్తుందన్నమాట. అయితే వరద ముద్ర. సో వరద ముద్ర ఎందుకు చూపిస్తుంది అని అంటే, మళ్ళీ ఈ టైం లూప్లో కానివ్వండి, మళ్ళీ లైఫ్ సైకిల్లో మళ్ళీ నువ్వు పడకుండా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పేసి అమ్మవారు అనేది వరం అనేది ఇస్తుందన్నమాట. సో ఇది తన స్వరూపం.
అయితే తన వాహనమైన బుల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, లేకుంటే దాని రిప్రజెంటేషన్ ఏంటిది అని అంటే మనకి బుల్ అనేది కూడా వైట్ బుల్నే రిప్రజెంట్ చేశారు. సో వైట్ అంటే మళ్ళీ అదే పీస్. సో ఆ పీస్ స్టేట్లో ఉండడానికి మనకు కావాల్సిన బుల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది? అట్మోస్ట్ పేషెన్స్. సో బుల్ అనేది అట్మోస్ట్ పేషెన్స్తోని ఉంటుంది, అలాగే స్టడీగా ఉంటుంది. సో స్టడీగా అంటే అది తీసుకున్న నిర్ణయం మీద అది అలాగే దృఢంగా ఉంటుందన్నమాట. సో ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ అనేది ఒక సాధకుడు అక్కడ ఆ స్టేజ్లో ఉండాలన్నమాట. ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ అట్మోస్ట్ పీస్ స్టేట్కి వస్తామో అప్పుడు మన చాలా పేషెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మాయ అనేది రిపీటెడ్గా మనం లాగడానికి ట్రై చేస్తున్నా సరే మనం పేషెన్స్తోని మన దృఢ నిశ్చయంతోని అక్కడ అదే అట్మోస్ట్ పీస్ స్టేట్లో నిలిచిపోవాలన్నమాట. సో అది మనకి బుల్ చెప్పే నీతి. సో మనము మహాగౌరి అమ్మవారికి కొబ్బరికాయని ప్రసాదంగా అర్పిస్తామన్నమాట. సో కొబ్బరికాయనే ఎందుకు అని అంటే ఒకవేళ కొబ్బరికాయని చూస్తే అది ఒక హోల్సమ్ ఫ్రూట్, కాకపోతే అది సీడ్లెస్ ఫ్రూట్ కూడా. ఎందుకంటే దాని లోపల మనకి ఏ సీడ్ అనేది మనకి కనిపించదు. మరి కొత్త చెట్టు ఎలా మొలుస్తుంది, ఎలా పెరుగుతుంది అని అంటే మనకి గ్రీన్ కలర్ పీచుతో ఉన్న కొబ్బరికాయని భూమిలో నాటితే అదే కొత్త చెట్టులాగా పెరుగుతుందన్నమాట. ఓకే, కానీ మనం అమ్మవారికి అర్పించే కొబ్బరికాయ అనేది పీచు లేని కొబ్బరికాయని మనం అర్పిస్తాం. సో ఎందుకు పీచు లేని కొబ్బరికాయ అంటే మనము నెక్స్ట్ ఇంకో లైఫ్ తీసుకునే పాసిబిలిటీ అనేది కూడా లేకుండా మనము ఆ కొబ్బరికాయని మనం అమ్మవారికి అర్పిస్తామన్నమాట. సో కొబ్బరికాయని ఇంకో మీనింగ్ కూడా తీసుకోవచ్చు. సో అది ఏంటిది అని అంటే మన కొబ్బరికాయలో వాటర్ ఉంటుంది, అలాగే సాలిడ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సర్వైవల్ని కూడా మనము త్యజించాలి. ఇప్పటిదాకా అమ్మవారు అనేది మన సర్వైవల్ గురించి హెల్ప్ చేశారు, అలాగే మన బ్యాక్ జర్నీకి కూడా మనకి అంటే బ్రహ్మానందాన్ని చేరుకోవడానికి కూడా మనకి హెల్ప్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ సర్వైవల్ గురించి ఉన్న నీడ్ కూడా, అలాగే దాని గురించి ఉన్న థాట్స్ కూడా కంప్లీట్గా మనము వదిలేసేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ సర్వైవల్ గురించి కూడా వదిలేస్తామో అప్పుడే మనకి అట్మోస్ట్ పీస్ స్టేట్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఇదే మన మహాగౌరి అమ్మవారు సూచిస్తుంది మనని. ఏంటంటే అట్మోస్ట్ పీస్ స్టేట్లో ఉండడానికి మనము ఈ కాజేషన్ గురించి ఉన్న అన్ని రీజన్స్ని కూడా ఓవర్కమ్ అయ్యి మా మాయలో మళ్ళీ పడకుండా మళ్ళీ మనం స్టేబుల్గా ఉండాలి అని అమ్మవారు మనకి ఆశీర్వాదం ఇస్తుందన్నమాట. లాస్ట్ పాయింట్ ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే హిందూయిజం ఈజ్ నాట్ మైథాలజీ. సో ఇలాంటి ఎంతో నాలెడ్జ్ అనేది మనకి స్క్రిప్చర్స్లో హిడెన్ అయి ఉంది. సో అవన్నిటిని మనం నేర్చుకోవాలి అని అంటే సంస్కృతం లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం అందరం నేర్చుకుందాము. ఆ ఉన్న నాలెడ్జ్ని అంతా కూడా మనము నేర్చుకొని బయటికి తీసుకొద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.